హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ మీ ముందుకు వచ్చాను. సో లాడర్ సిరీస్ కి సంబంధించి సింప్లిఫికేషన్స్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ లాడర్ సిరీస్. సో ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ అన్ని తీసుకొచ్చాను. ఈ ఒక్క వీడియోలో అన్ని రకాల లాడర్ ప్రాబ్లమ్స్ కవర్ అయిపోతాయి మీకు. సో ఫస్ట్ క్వశ్చన్, 1 plus 1 by 1 plus 1 by 1 plus 1 by 1 plus 2 by 3. సో క్వశ్చన్ అనేది ఈ విధంగా ఉంది. ఈ విధంగా ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్ ని మనము ఎలా సాల్వ్ చేయాలని అంటే, సో ఒకటే ట్రిక్ ఉంటుంది. ఆ ట్రిక్ అనేది ప్రతి ప్రాబ్లం కి, అన్ని రకాల లాడర్ ప్రాబ్లమ్స్ కి అప్లై చేయొచ్చు. సో ఆ ట్రిక్ ఏంటంటే, ముందుగా ఇచ్చినటువంటి ఫ్రాక్షన్ ని తీసుకోవాలి. లాస్ట్ లో ఒక ఫ్రాక్షన్ ఉంటుంది కదా, ఆ ఫ్రాక్షన్ ని తీసుకోవాలి. ఆ ఫ్రాక్షన్ ని ఈ విధంగా రాసుకోండి, న్యూమరేటర్ డినామినేటర్. సో 2 ఈజ్ అ న్యూమరేటర్, 3 ఈజ్ అ డినామినేటర్. అలా రాసిన తర్వాత దీంట్లో ఎన్ని స్టెప్స్ ఉన్నాయి? 1 2 3 4 స్టెప్స్ ఉన్నాయి కాబట్టి 4 డాట్స్ పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఇది అడిషన్ సిరీస్ కాబట్టి డిజిట్స్ ని యాడ్ చేస్తూ వెళ్ళండి, నెంబర్స్ ని యాడ్ చేస్తూ వెళ్ళండి. ఎలా యాడ్ చేయాలి చూడండి. ఫస్ట్ 3 + 2 5 వస్తుంది. 5 + 3 8 వస్తుంది. ఈ 8 కి మళ్ళీ +5 చేయాలి, 13 వస్తుంది. ఈ 13 కి 8 యాడ్ చేయాలి, 21 వస్తుంది. సో ఇప్పుడు మనం ఫైనల్ ఆన్సర్ వద్దాం. 21/13 is our final answer. 21/13 is our final answer. Without doing actual calculation, దీని యొక్క ఆన్సర్ అనేది ఈ యొక్క టెక్నిక్ యూజ్ చేసి చాలా సింపుల్ గా రాసేసాం. సో ఇదే టెక్నిక్ ని మనము ప్రతి ఒక్క లాడర్ సిరీస్ ప్రాబ్లం కి అప్లై చేస్తాం. చూడండి, సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్, సో ఇందులో మనము 2x + 11/4 వాల్యూ కనుక్కోవాలి. సో ఇది ఇచ్చినటువంటి లాడర్ సిరీస్. సో ఫస్ట్ మనం చూడండి, ఇందులో ఉన్నటువంటి ఫ్రాక్షన్ ని తీసుకోండి. 1/2 is the fraction. Split like this, numerator denominator 1 and 2. After that, count the number of steps. 1 2 3 4 steps, 4 dots. 1 2 3 4. After that, addition. 2 + 1 3, 3 + 2 5, 5 + 3 8, 8 + 5 13. So our answer is 13/8. 13/8. ఈ రెండింటిని డివైడ్ చేసుకుంటే మన ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? 2x + 11/4 కావాలి. సో x ప్లస్ లో 13/8 ని సబ్స్టిట్యూట్ చేయండి. 2 1 time, 2 4 times. 13/4 + 11/4. 13 + 11, that is nothing but 24/4. 4 1 time, 4 6 times. So here is our third question. Now how to solve this question number 3. సో ఇది నెగటివ్ సిరీస్ ఉంది. ముందు చేసిన రెండు కూడా పాజిటివ్ సిరీస్ ఉన్నాయి. నెగటివ్ సిరీస్ ఉన్న, పాజిటివ్ సిరీస్ ఉన్న అప్రోచ్ అనేది సేమ్ అప్రోచ్. సో ఫస్ట్ సిమిలర్ గానే ముందు చేసిన విధంగా ఫ్రాక్షన్ తీసుకుంటాం, న్యూమరేటర్ డినామినేటర్ లాగా రాసుకుంటాం 1 5. ఆ తర్వాత స్టెప్స్ కౌంట్ చేసుకుంటాం 1 2 3, 1 2 3. దాని తర్వాత ముందు కేసులో +3 ఉన్నప్పుడు అడిషన్ చేసాం, ఇక్కడ మాత్రం సబ్ట్రాక్షన్ చేస్తాం. 5 - 1, that is nothing but 4. 4 - 5, that is nothing but -1. -1 -4, -1 -4, that is -5. The answer is -5/-1. That is nothing but 5. ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టెప్ లో 5 లో నుంచి 1 తీసేసాం, 4 వచ్చింది. ఇక్కడ రాసుకున్నాం 4.
సెకండ్ స్టెప్ లో E4 లో నుంచి ఫైవ్ తీసేసాం. తీసినప్పుడు మనకి ఎంత వచ్చింది? -1 వచ్చింది. ఎందుకంటే 5 పెద్ద వాల్యూ కాబట్టి 5 ముందు నెగిటివ్ ఉంది కాబట్టి -1 వస్తుంది. మళ్ళీ ఈ -1 లో నుంచి 4 తీసేయాలి. సో అప్పుడు ఇది -5 అవుతుంది. -5 డివైడ్ విత్ -1. మైనస్ క్యాన్సల్. 5 ఈజ్ అవర్ ఆన్సర్. సో స్లోగా స్టెప్ బై స్టెప్ చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. 1 + 1/3 + 1/2 + 1/4. ముందు సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్ కి ఈ ప్రాబ్లం కి డిఫరెన్స్ ఏంటంటే, ముందు చేసిన ప్రాబ్లమ్స్ లో ఇక్కడ టోటల్ గా 1 1 1 1 ఉంది. చూడండి, అన్ని ప్రాబ్లమ్స్ లో ముందు 1 ఉంది. బట్ ఇక్కడ నెంబర్స్ వేరున్నాయి. 1 3 2. ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్, బట్ సేమ్ అప్రోచ్. ఇప్పుడు ఏ విధంగా అయితే చేసామో అదే విధంగా అప్రోచ్ అనేది సేమ్ ఉంది, కాకపోతే ప్యాటర్న్ అనేది మారింది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ సిమిలర్ గానే లాస్ట్ ప్రాబ్లం ఎలా చేసాము అలాగే చేద్దాం. ఫస్ట్ న్యూమరేటర్ డినామినేటర్ రాసుకుందాం. 1 4 రాసిన తర్వాత ఎన్ని స్టెప్స్ ఉన్నాయి? 1 2 3 స్టెప్స్. 1 2 3 స్టెప్స్ రాసుకున్న తర్వాత సో ఇక్కడ వచ్చేసి 2, ఇక్కడ వచ్చేసి 3, ఇక్కడ వచ్చేసి 1 రాసుకోండి. ఆఫ్టర్ దాట్ సో ముందు క్వశ్చన్ లో 1 ఉన్నప్పుడు డైరెక్ట్ గా అడిషన్ చేసాం. ఇది అడిషన్ సిరీస్ కాబట్టి అడిషన్ చేసాం. బట్ ఇక్కడ ఏం చేయాలంటే ఫస్ట్ ఈ 4 ని 2 తో ఇంటూ చేయాలి. 4 2s 8. 8 + 1 దట్ ఈస్ నథింగ్ బట్ 9. 4 ని 2 తో ఇంటూ చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ ని 1 కి యాడ్ చేయాలి. సో 4 × 2 చేస్తే 8 వచ్చింది. 8 కి 1 యాడ్ చేస్తే 9 వచ్చింది. ఇప్పుడు కూడా సేమ్ ఇక్కడ 9 × 3 చేస్తే 27 వస్తుంది. 9 3s 27. 27 కి +4 యాడ్ చేస్తే 31. 9 3s 27. 27 + 4 31. 31 into 1 that will give you 31. 31 + 9 that is nothing but 40. So our answer is 40/31. This is our answer. So మళ్ళీ ఒకసారి చూడండి, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 4 రాసిన తర్వాత 3 స్టెప్స్ ఉన్నాయి కాబట్టి 3 డాట్స్ పెట్టుకున్నాం. ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 1. లాస్ట్ స్టెప్ 2 ఉంది, నెక్స్ట్ 3 ఉంది, నెక్స్ట్ 1 ఉంది. దాని తర్వాత ఏం చేయాలంటే ఈ 4 ని 2 తో ఇంటూ చేయాలి. ఇంటూ చేసి ఈ 1 అనేది యాడ్ చేసుకోవాలి. 4 × 2 చేస్తే 8 వచ్చింది. ఈ 1 యాడ్ చేయాలి కదా, కామన్ గా యాడ్ చేస్తున్నాం కదా ముందు సిరీస్ లో కూడా 9. 4 × 2 చేసి 1 యాడ్ చేస్తే 9 వస్తుంది. ఈ 9 ఇక్కడ రాసుకున్న తర్వాత ఈ 9 ని 3 తో ఇంటూ చేయాలి. ఈ 4 యాడ్ చేసుకోవాలి. 9 3s 27 +4 31. 31 ఇక్కడ రాస్తాం. 31 ని 1 తో ఇంటూ చేయాలి. 9 యాడ్ చేయాలి. 31 + 9 that will give us 40. So 40/31 is our answer. Next question. ఈ క్వశ్చన్ లో గమనిస్తే ఇక్కడ ఒక ప్లస్ సిరీస్ ఉంది, మైనస్ సిరీస్, రెండు కంబైన్డ్ అయి ఉన్నాయి. సో అప్రోచ్ అయితే సేమ్ ఉంటుంది. ఒకసారి చూద్దాం ఈ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ లాస్ట్ ఫ్రాక్షన్ తీసుకోండి. తీసుకున్న తర్వాత న్యూమరేటర్ డినామినేటర్ లాగా రాసుకోండి. 1 4 రాసిన తర్వాత స్టెప్స్ ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయండి. 1 2 3 4. 1 2 3 4 రాసిన తర్వాత ఇక్కడ 4 ఉంది. ఈ 4 ఇక్కడ రాసుకోవాలి. ఈ 3 ఇక్కడ రాసుకోవాలి. నెక్స్ట్ ఈ 2 ఇక్కడ రాయండి. నెక్స్ట్ ఈ 2 ఇక్కడ రాయండి. ఇక్కడ చూడండి, దీనికి ఏమో మైనస్ ఉంది, మైనస్ ఉంది, మైనస్ ఉంది. ఇది ఒకటి ప్లస్ ఉంది. సో స్టెప్ 1
4 into 4 చేస్తే 4ని 4తో ఇంటూ చేస్తే 16 వస్తుంది. ఆ 16 లో నుంచి మైనస్ ఉంది కాబట్టి 1ని సబ్ట్రాక్ట్ చేస్తే 15 వస్తుంది. మళ్ళీ ఒకసారి చూడండి, 4 into 4 చేస్తే 16, 16 లో నుంచి ఇక్కడ నెగటివ్ ఉంది కాబట్టి 1 సబ్ట్రాక్ట్ చేస్తాం, అప్పుడు 15 వస్తుంది. నెక్స్ట్ స్టెప్ లో 15 into 3 చేస్తే 45, 45 లో నుంచి 4 సబ్ట్రాక్ట్ చేయాలి. 45 లో నుంచి 4 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 41. నెక్స్ట్ 41 into 2 చేస్తే 82. ఆ 82 లో నుంచి 15 అనేది సబ్ట్రాక్ట్ చేయాలి. 82 లో నుంచి 15 అనేది సబ్ట్రాక్ట్ చేస్తే ఇక్కడ 7 వస్తుంది. ఇక్కడ మనకి 67 వస్తుంది. నెక్స్ట్ 67 into 2 చేయాలి. చేసిన తర్వాత 134 కి ప్లస్ ఉంది కాబట్టి 41 ని యాడ్ చేయాలి. 175 అవుతుంది. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కాబట్టి వి షుడ్ యాడ్ 41 ని యాడ్ చేసుకోవాలి. అప్పుడు ఫైనల్ ఆన్సర్ వచ్చేసి 175/67 ఈజ్ అవర్ ఆన్సర్. ఇక్కడ మనకి నెక్స్ట్ మోడల్. సో ఈ మోడల్ క్వశ్చన్స్ ని మనము ఎలా సాల్వ్ చేయాలి? ముందుగా 13/29 ఉంది కదా, దాన్ని మనం హెచ్సిఎఫ్ మెథడ్ లో, లాంగ్ డివిజన్ మెథడ్ లో చేస్తాం కదా, ఆ మెథడ్ లో సాల్వ్ చేయండి. (13 2s are 26). ఇక్కడ 3 రిమైండర్ వస్తుంది. ఈ 3 తో 13 ని డివైడ్ చేయండి. 3 4s are 12 వస్తుంది. ఇక్కడ 1 is the remainder. ఈ 3 ని 1 తో డివైడ్ చేస్తే 1 3s are 3. సో రిమైండర్ ఇస్ 0. సో నౌ ఇక్కడ ఈ వాల్యూ వచ్చేసి ఏ వాల్యూ అవుతుంది, ఈ వాల్యూ వచ్చేసి బి వాల్యూ, ఈ వాల్యూ వచ్చేసి సి వాల్యూ. సో దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఏ, దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ బి, దిస్ ఇస్ ద వాల్యూ ఆఫ్ సి. నౌ సబ్స్టిట్యూట్ హియర్. A value 2, B value 4, C value 3. 3 plus 2 5, 5 minus 4 is nothing but 1 is the answer for this question. సో ఈ విధంగా ఈ యొక్క క్వశ్చన్ ని సాల్వ్ చేయాలి. ఫస్ట్ లాంగ్ డివిజన్ మెథడ్ లో ఇచ్చినటువంటి ఫ్రాక్షన్ ని డివిజన్ చేయాలి. చేసిన తర్వాత ఏవైతే కోషియన్స్ వస్తాయి కదా, కోషియన్స్, ఆ కోషియన్స్ అన్ని కూడా ఏబిసి వాల్యూస్ అనేవి అవుతాయి. ఫస్ట్ వాల్యూ ఏ, సెకండ్ వాల్యూ బి, థర్డ్ వాల్యూ సి. సో ఏ ప్లేస్ లో ఏ వాల్యూ, బి ప్లేస్ లో బి, సి ప్లేస్ లో సి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది వస్తుంది. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ని ఏ విధంగా సాల్వ్ చేయాలని అంటే, ముందుగా ఇచ్చినటువంటి ఫ్రాక్షన్ తీసుకొని లాంగ్ డివిజన్ మెథడ్ మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేస్తాం కదా, అదే మెథడ్ ని యూజ్ చేయాలి. సో 17 we are dividing 60 with 17. So 17 2 times. 17 3s are 51. 9 వస్తుంది రిమైండర్. మళ్ళీ 9 తో 17 ని డివైడ్ చేయాలి. సో 9 1s are 9. 8 వస్తుంది మనకి. సో ఈ 8 తో మళ్ళీ 9 ని డివైడ్ చేస్తాం. 8 1s are 8. 1 వస్తుంది. మళ్ళీ ఈ 8 ని 1 తో డివైడ్ చేస్తే 1 8s are 8. రిమైండర్ 0. రిమైండర్ 0 వచ్చేంత వరకు ఈ ప్రాసెస్ ని కంటిన్యూ చేయాలి. చేసిన తర్వాత ఫస్ట్ కోషియంట్ వాల్యూ ఏ వాల్యూ అవుతుంది, సెకండ్ కోషియంట్ బి, థర్డ్ కోషియంట్ సి, ఫోర్త్ కోషియంట్ డి అవుతుంది. సో నౌ వి గాట్ ద వాల్యూస్ ఆఫ్ ఏబిసిడి. సో వీ షుడ్ యాడ్ 3 plus 1 plus 1 plus 8. This become 30. So now how to solve this question? So same process అనేది సేమే ఉంటుంది. ఫస్ట్ 926 తీసుకొని లాంగ్ డివిజన్ మెథడ్ చేస్తాం. 9 2s are 18.
సో ఇక్కడ రిమైండర్ వచ్చేసి 9 వస్తుంది మనకి. ఎయిట్ ఇస్ ద రిమైండర్. ఈ 8 తో మళ్ళీ 9 ని డివైడ్ చేస్తాం. 8 1s 8, రిమైండర్ వచ్చేసి 1 వస్తుంది. ఈ 1 తో 8 ని డివైడ్ చేస్తాం. 1 8s 8, రిమైండర్ అనేది 0 వస్తుంది. సో ముందు కేసులో మనము డైరెక్ట్ గా ఇది ఏ వాల్యూ, ఇది బి వాల్యూ, ఇది సి వాల్యూ అని తీసుకున్నాం. కాకపోతే ఇక్కడ 4c, ఇక్కడ b, ఇక్కడ 2a ఇచ్చాడు కాబట్టి ఈ వాల్యూ ఈక్వేట్ టు 2a. సో 2a వాల్యూ అవుతుంది. వచ్చినటువంటి వాల్యూ 2a వాల్యూ. సో దట్ ఈస్ 2a ఈజ్ ఈక్వల్ టు 2 అవుతే a ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో ఇది డైరెక్ట్ గా b ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. నెక్స్ట్ ఇది 4c ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది. c ఈజ్ ఈక్వల్ టు 8/4, c వాల్యూ 2 అవుతుంది. సో ఈ క్వశ్చన్ లో ఏబిసిడి ఉంది కాబట్టి డైరెక్ట్ గా వచ్చిన వాల్యూస్ ని ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ, డి వాల్యూ అని తీసుకున్నాం. కాకపోతే ఈ క్వశ్చన్ లో ఇక్కడ 2a, ఇక్కడ b, ఇక్కడ 4c ఉంది కాబట్టి వచ్చిన వాల్యూని 2a వాల్యూ. సో 2a ఈజ్ ఈక్వల్ టు 2, b ఈజ్ ఈక్వల్ టు 1, 4c ఈజ్ ఈక్వల్ టు 8. అప్పుడు ఏమవుతుంది? a వాల్యూ 1 వస్తుంది, b వాల్యూ 1 వస్తుంది, c వాల్యూ 2 వస్తుంది. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a ప్లస్ b ప్లస్ c. 1 plus 1 plus 2, that is nothing but 4.